అబ్దుల్ మౌలానా ఆజాద్ యూనివర్సిటీకి సంబంధించి ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన భూములపైన ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఆ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, మరి నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం, ఏమని ఇచ్చింది? ఆ నోటీసులలో ఏముంది అంటే యూనివర్సిటీ భూములు ఎంత ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉంటాయి, ఎన్ని ఎకరాలకు మీకు నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది? ముందుగా నా పేరు ఉమర్ ఫారూక్. నేను ఫార్మర్ మాజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. ఏదైతే గత వారం కలెక్టర్ ఆఫ్ రంగారెడ్డి నుంచి ఒక నోటీస్ అందడం జరిగింది. ఆ నోటీస్లో ఏమన్నారంటే 50 acres ల్యాండ్ మీ దగ్గర అన్యూజ్డ్ ఉంది, అన్యూటిలైజ్డ్ ఉంది, సో దాన్ని మీరు సర్వే చేయండి, ఎందుకు యూజ్ చేస్తలేరు, ఒకవేళ యూజ్ చేయకపోతే మేము దాన్ని వెనుకగా తీసుకుంటామని, రిజెప్షన్ చేసుకుంటామని ఒక నోటీస్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే వాళ్ళు ఏదైతే 50 acres ల్యాండ్ అంటుందో కలెక్టర్ గారు, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయలే. ఫస్ట్ వాళ్ళు రావాలా యూనివర్సిటీకి, వాళ్ళు ముందుగా ఏదైతే ల్యాండ్ ఉందో ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాలా, ఫిజికల్గా రావాలా, వచ్చి ఎంత ల్యాండ్ ఉంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఒక ఏసీ రూమ్లో కూర్చొని 50 acres ఉంది వీళ్ళ దగ్గర అంటే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అదేవిధంగా మా మానులో 30 acres ఓన్లీ ల్యాండ్ ఇప్పుడు ఎంటీ ఉంది. ఆ 30 acre ల్యాండ్లో కూడా ఎక్కువ మొత్తం రాక్స్ ఉన్నాయి, మన ట్రీస్ ఉన్నాయి, సో చెట్లు వాళ్ళు అన్నీ. అయితే అక్కడ ఉన్న జంతువులు కూడా ఉంటున్నాయి, అక్కడ చిన్న చిన్న జంతువులు ఉంటున్నాయి. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మా యూనివర్సిటీ ఏం చేసిందంటే ప్రపోజల్ ప్లాన్ కూడా చేసింది. మిగతా కొన్ని ఎకరాల్లో ఒక 25 ఎకరాల్లో బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ కూడా చేయడానికి మా యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ చేయడం జరిగింది, ప్రపోజల్ పంపించడం జరిగింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రావడం లేదు. అక్కడ పెద్ద అబ్బాయి ఏమో ఫండ్స్ ఇస్తలేడు, ఇంకా చిన్న అబ్బాయి ఏమో ఉన్న మా ల్యాండ్ని ఏమో లాక్కుంటున్నాడు. సో దీనివల్ల ఏమో మాకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. యూనివర్సిటీకి సంబంధించి మళ్ళీ యూనివర్సిటీ అభివృద్ధి గురించే ఇక్కడ భూములు ఉంటాయి కాబట్టి అక్కడ ఏమన్నా ఇండస్ట్రీలు పెడతామని చెప్తున్నారా, లేకుంటే విద్యా సమస్యలని నిర్మాణం చేస్తామని చెప్తున్నారు? మరి ఏ విధంగా అని చెప్పేసి ఆ భూములకు నోటీస్ ఇవ్వడం జరిగింది? అంటే మీకు వైస్ ఛాన్సలర్ కూడా ఉంటాడు కదా యూనివర్సిటీకి సంబంధించి, వాళ్ళతోటి కూడా మీరు ఏమన్నా మంత్రణాలు జరపడం అనేది జరిగిందా? వాళ్ళు ఏమన్నా మీకు సూచనలు చేశారా? ఇలాంటి ఇప్పుడు దాకా అయితే ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు. వాళ్ళు జస్ట్ సర్వే అని అంటున్నారు, ఒక రొటీన్ ప్రొసీజర్ అంటున్నారు. బట్ ఇలాంటి వాళ్ళ ఇంటెన్షన్ ఉంది, వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళ ఇలాంటి ప్రపోజల్ ఉన్నదని తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇలాంటి కూడా మాకు ఏది కూడా సందేశం అనేది, ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. కానీ మాకు భయం ఉంది. ఎలాంటి భయం ఉందంటే ఏ విధంగా అయితే వీళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశారు, ఏ విధంగా అయితే వేరే ప్లేస్లో చేస్తున్నారో, అక్కడ ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ని కానీ లేకుంటే ఉన్న బతుకుతున్న గరీబ్ జనాలని డిస్టర్బ్ చేసి ల్యాండ్ లాక్కోవడం జరుగుతుందో, అలాంటి భయం మాకు ఉంది. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు ఇప్పుడు 200 ఎకరాల్లో మాకు మిగిలింది 160 ఎకరాలే మిగిలినాయి. ఔటర్ రింగ్ రోడ్లో 30 ఎకరాలు వెళ్ళిపోయినాయి. ఖాజాగూడ నుంచి లేన్ రోడ్ తీశారు, అక్కడ ఒక 7 ఎకరాలు వెళ్ళిపోయినాయి. మిగిలింది మా దగ్గర ఒక 160 ఎకర్ మిగిలి ఉంది. దాంట్లో కూడా 30 ఎకరం అది కూడా మిగిలి ఉంది. అది కూడా బిల్డింగ్స్, ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ హాస్టల్ ఫెసిలిటీ లేదు, ఫెసిలిటీ చాలా ల్యాక్ ఉంది. అక్కడ ఉన్న 2 గర్ల్స్ హాస్టల్లోనే 22,000 మంది ఉంటున్నారు. అది కెపాసిటీ ఓన్లీ 700 to 800 మెంబర్స్ కెపాసిటీ. బట్ మోర్ దెన్ 2,000 మెంబర్స్ వాళ్ళు అకామిడేట్గా ఉంటున్నారు. బాయ్స్ హాస్టల్ 4 ఉన్నాయి. దాంట్లో కూడా అంటే ఏదైతే ఉందో స్ట్రెంత్ కన్నా ఎక్కువ ఉంటున్నాయి. సో బిల్డింగ్స్ కావాలి, హాస్టల్స్ కావాలి. డిపార్ట్మెంట్ ఒక్క బిల్డింగ్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ రన్ చేస్తున్నారు. సో మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఫ్యూచర్లో డెవలప్ చేసుకోవాలా, మాకే ల్యాండ్ లేదు, మేము ఎందుకు వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలా? మాకు సంబంధించిన మా ఫ్యూచర్ కోసం మేము డెవలప్ చేసుకోవడానికి మాకు ల్యాండ్ లేదు. ఇంకా కావాలంటే మీరే మాకు 50 ఎకరాలు, ఒక 100 ఎకరాలు మాకు ఎక్కడైనా హైదరాబాద్లో లేకుంటే పక్కన ఏదైనా ఖాళీ ఉంటే మాకు ఇవ్వండి. ఎందుకంటే మేము డెవలప్ చేసుకోవాలా, ఫ్యూచర్లో వచ్చే 100 సంవత్సరాల దాకా తట్టుగా మనకు యూనివర్సిటీ ఉండాలా. కానీ 100 సంవత్సరాల దాకా ఉండేటట్టు లేదు యూనివర్సిటీ. సో రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ మరి ఎంఐఎం పార్టీ కూడా ఈ రాష్ట్రంలో బలంగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ నగరాల్లో దాదాపుగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు అనేకం కనిపిస్తుంటారు. మరి అక్కడ పోకుండా మీరు నేరుగా బీఆర్ఎస్ పార్టీ అధినేతల దగ్గరికి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గరికి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఎందుకు అప్రూవల్ కావాల్సి వచ్చింది? మరి వాళ్ళు మద్దతు చేయలేదా మీకు? ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఇనిషియల్గా ఎవరైతే రెస్పాండ్ అయినరో అది కేటీఆర్ సార్ గారే.
సో మేము కేటీఆర్ సార్ని కలిసి ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలని వచ్చినాం. ముందు మా గోడ చెప్పుకోవడానికి వచ్చినాం. ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఏదైతే ధన్యవాదాలు కూడా చెప్పడానికి వాళ్ళ దగ్గర రావడం జరిగింది. సో రెండు అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఆయన రెస్పాండ్ అయిన వల్లనే ఇంత మీడియాలో రావడం జరిగింది. ఆయన ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే మీడియా కూడా కవరేజ్ కాకపోతుండే, వేరే పొలిటికల్ లీడర్స్ కూడా రెస్పాండ్ కాకపోతుండే. సో కేటీఆర్ సార్కి కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ముందుగా రెస్పాండ్ అయినరు. ఇంకా విషయం ఒకవేళ ఎంఐఎంకి సంబంధించిన విషయానికి మాట్లాడితే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో మాట్లాడారు. సో వీఆర్ ప్లానింగ్ టు మీట్ హిమ్ ఆల్సో. మేము ఒక కేటీఆర్ సార్ కానీ కాకుండా కేటీఆర్ సార్ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, వీఆర్ ప్లానింగ్ టు మీట్ డిఫరెంట్ పొలిటికల్ లీడర్స్ అక్రాస్ ద దేర్ అఫిలియేషన్. వీఆర్ ప్లానింగ్ టు మీట్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అండ్ ఈవెన్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ని కూడా మేము కలవడానికి ప్రయత్నిస్తున్నాము. ఎవరైతే మాకు ముందుగా అపాయింట్మెంట్ ఇస్తారో వాళ్ళ దగ్గర కలుస్తున్నాం. కేటీఆర్ సార్ని మేము ఒక 1 day బ్యాక్ మేము నైట్ మెసేజ్ చేశాను. వితిన్ ఫ్యూ మినిట్స్ నాకు రెస్పాండ్ వచ్చింది, సరే మీరు రండి మా ఇంటికి రండి అని పిలిచారు. పిఏ తోటి అపాయింట్మెంట్ చేశారు. మా దగ్గర వచ్చి మాకు ఇప్పుడు ఫెలిసిటేట్ కూడా చేశారు. మా బాధలు వాళ్ళు విన్నారు. ఇంకా అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఫ్యూచర్లో హాస్టల్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారని. ఒకవేళ రాష్ట్రంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఇంకొకసారి అధికారంలో వస్తే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారని ఒక అష్యూరెన్స్ కూడా దొరకడం జరిగింది. మీ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఇప్పుడు మంత్రి కూడా ఉన్నాడు అజరుద్దీన్. మరి ఆయన ఈ విషయం పైన మీరు ఎప్పుడన్నా కావాలని అనుకుంటున్నారా? మేము కలవాలని ట్రై చేస్తున్నాం. సో వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్. సో మా దగ్గర కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్ తోటి మేము వాళ్ళకి అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో ఏదైతే ఇప్పుడే ముందు చెప్పాను కదా, కేటీఆర్ సార్ తొందరగా రెస్పాండ్ అయినరు. సో వీఆర్ ప్లానింగ్ టు మీట్ అదర్ లీడర్స్ ఆల్సో. వీఆర్ కాంటాక్టింగ్ దెమ్, దేర్ పిఏస్, దేర్ డిఫరెంట్ పొలిటికల్ లీడర్స్. సో వాళ్ళని మేము ట్రై చేస్తున్నాం. మాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము అఫ్కోర్స్గా మా అజరుద్దీన్ సార్ ఏదైతే ఉన్నారో హానరబుల్ మినిస్టర్, మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ తెలంగాణ గవర్నమెంట్, ఆయనని కూడా కలుస్తాం. ఒకవేళ మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా అపాయింట్మెంట్ ఇస్తే మా బాధలను వినాలనుకుంటే మేము ఆయన దగ్గర కూడా కలవడానికి రెడీ. రాహుల్ గాంధీ ఏవైతే న్యాయయాత్ర చేసి స్టూడెంట్స్ని కలిసినరో ఆ విధంగా రాహుల్ గాంధీ గారు కూడా మా దగ్గర వచ్చి రండి బాబు మేము ఏ బాధ ఉందో చెప్పుకుంటా రండి అంటే మేము ఆయన దగ్గర వెళ్తాం. కిషన్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని పిలిస్తే కిషన్ రెడ్డి సార్ దగ్గర కూడా వెళ్తాము. నరేంద్ర మోదీ గారు కూడా పిలిస్తే మోదీ గారి దగ్గర కూడా వెళ్ళి మా గోల్ చెప్పుకుంటాం. ఎందుకంటే మాకు సమస్య స్టూడెంట్స్, మాకు పొలిటికల్ అఫిలియేషన్స్ ఏం లేవు. సో మేము మా ప్యూర్ ఎజెండా ఏంటంటే మా యూనివర్సిటీ డెవలప్మెంట్. సో ఆ డెవలప్మెంట్కి సంబంధించింది మేము ఎవరికైనా కలవడానికి సిద్ధం. కాదు కూడదు అని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీలో మనం చూసినట్లనే మీ యూనివర్సిటీ దగ్గరికి కూడా బుల్డోజర్ వస్తే ఏంది మరి మీ పరిస్థితి ఏంది? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ రాష్ట్ర సర్కారు పైన? ఒకటి మీరు ఫ్లాష్ బ్యాక్లో వెళ్తే 2019లో ఎప్పుడైతే నేను యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సిఎన్ఆర్సీ మూమెంట్ వచ్చింది. అప్పుడు చూసుకోండి ఏ విధంగా అయితే గవర్నమెంట్ని మేము నీల్ డౌన్ చేసాం. అది జామియా అయినా అలీగఢ్ అయినా. దాని తర్వాత ఏదైనా యూనివర్సిటీలో మాను ఉంది, మానులో ఏదైతే మేము ప్రొటెస్ట్ చేశామో యావత్తు మొత్తం స్టూడెంట్ కమ్యూనిటీ అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వెరీ పీస్ఫుల్గా మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో వెరీ పీస్ఫుల్గానే లా అబైడింగ్ సిటిజన్గా ఉండి, ఎందుకంటే వీఆర్ ఎడ్యుకేటెడ్, లిటరేట్ కాము. సో అలాంటి మేము ఏదైతే యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ మేము చేయం. సో మాకు ఏదైతే రాజ్యాంగ హక్కు ఉందో ఆ రాజ్యాంగ పరంగా ఏదైతే హక్కు అందడం జరిగింది, రైట్ టు ఫ్రీడమ్ ఉంది మాకు, మేము ప్రొటెస్ట్ చేస్తాం. రోడ్డు మీద వస్తాము, రోడ్డు మీద వచ్చి మేము నిలదీస్తాం మీరు ఎలా బుల్డోజర్ పంపిస్తారనేది. ఇది యాంటీ క్రిమినల్ యాక్టివిటీ జరిగే ఏరియా కాదు మీరు ఇక్కడ వచ్చి బుల్డోజర్ చేయడానికి. సో అక్కడ యోగి ఏమో యూపీలో బుల్డోజర్ రాజ్యం చేస్తున్నాడు. ఒకవేళ తెలంగాణలో అలాంటి రాజ్యం తీసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు, మీరు మీ నాగర్ కర్నూలు ఏదైతే స్వగ్రామం ఉందో కొడంగల్కి అయితే మీరు మైగ్రేట్ అయ్యారు, కానీ మీరు మీ ఇంటికి వెళ్ళాల్సిన వస్తుంది అని వాళ్ళని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే కావాలనే ఇక్కడ మా యూనివర్సిటీల మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టుకొని చేసినట్లే అనిపిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మాకెవరైతే ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఏ పార్టీ నాయకులు మా సమస్యను పరిష్కరిస్తారో వాళ్ళ దగ్గరకు పోయి మేము మా ఘోషను వినిపిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు మాత్రము సెంట్రల్ యూనివర్సిటీలో చేసినట్లు చేస్తే ఒప్పుకునేది లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా వారు హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.